Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. ముందుగా శ్రీ సాయి ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెడగాజీకి సంబంధించినటువంటి రెండవ లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే పొందాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటిలో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే పొందండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఏ రంగంలోనైనా వారి బలాలు బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరూ కూడా ఒకే పాఠశాల సముదాయాలలో భాగం అవ్వడం అనేది ఈ విద్యకు సంబంధించింది. ఆప్షన్ 1 సమ్మిళిత విద్య, ఆప్షన్ 2 విలీన విద్య, ఆప్షన్ 3 సహిత విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. అలా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఏ రంగంలోనైనా వారి బలాలు అదేవిధంగా బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులంతా కూడా ఒకే పాఠశాల సముదాయంలో భాగం అవ్వడం అనేది సమ్మిళిత విద్యకు సంబంధించింది. ఈ సమ్మిళిత విద్యనే విలీన విద్య అదేవిధంగా సహిత విద్య అని కూడా అంటారు. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, ప్రజాస్వామ్యయుత బోధనలో ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ 2 విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు, ఆప్షన్ 3 ఇద్దరూ క్రియాశీలకంగా ఉంటారు, ఆప్షన్ 4 ఎవరో ఒకరు మాత్రమే క్రియాశీలకంగా ఉంటారు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇద్దరూ కూడా క్రియాశీలకంగా ఉంటారు. మనకి ఇక్కడ చూసుకుంటే బోధనలో రకాలుగా చూసుకుంటే అధికారయుత బోధన, తర్వాత ప్రజాస్వామ్యయుత బోధన, తర్వాత స్వేచ్ఛాయుత బోధన. ఈ ప్రజాస్వామ్యయుత బోధన అనేది మానవతా సంబంధాల వ్యవస్థాపన సిద్ధాంతంపై ఆధారపడి ఉండేటువంటి బోధనగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండి బోధన ప్రక్రియలో మనకు విద్యార్థులను భాగస్వాములు చేయడానికి ఉపయోగపడేటువంటి బోధనా పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇద్దరు కూడా క్రియాశీలకంగా ఉంటారు. ఈ క్రియాశీలత అనేది సమానంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, సహిత విద్యా లక్ష్యాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, ఆప్షన్ 2 పిల్లల అందరి అవసరాలను తీర్చడం, ఆప్షన్ 3 అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించడం, ఆప్షన్ 4 ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము భాగం అని భావించేటట్టు చేయడం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సహిత విద్య యొక్క లక్ష్యాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది సాధించడం, పిల్లల యొక్క అందరి అవసరాలను తీర్చడం, అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించడం, అదేవిధంగా ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము కూడా భాగము అని భావించేటట్టు చేయడం అనేది ఈ సహిత విద్య యొక్క లక్ష్యాలు. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, రిసోర్స్ నమూనాలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ విద్యా విధానంలో వికలాంగులైన తర్వాత రిసోర్స్ నమూనాలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ విద్యా విధానంలో వికలాంగులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేరుస్తారు, ఆప్షన్ 2 ఈ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆప్షన్ 3 మొత్తం పాఠశాల బాధ్యతలను రిసోర్స్ టీచర్ చూసుకుంటాడు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మొత్తం పాఠశాల బాధ్యతలను రిసోర్స్ టీచర్ చూసుకుంటాడు అనేది సరికానిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రిసోర్స్ నమూనా అనేటువంటి విద్యా విధానంలో కనుక చూసుకుంటే వికలాంగులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాలలో చేరుస్తారు. ఈ పాఠశాలల్లోనే రెగ్యులర్గా పనిచేసేటువంటి ఉపాధ్యాయునితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు, ఆయన రిసోర్స్ టీచరు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఆయన కూడా ఉంటాడు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు, రిసోర్స్ టీచర్ కాదు. ఇక్కడ రిసోర్స్ టీచర్ అనేవాడు అవసరమైనప్పుడు మాత్రమే వికలాంగులైనటువంటి పిల్లలకు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తాడు, గమనించాలి. ఒక పూర్తి కాలికమైనటువంటి ఈ రకమైనటువంటి రిసోర్స్ టీచర్ని కనుక చూసుకుంటే 8 నుంచి 10 మంది వికలాంగులైనటువంటి పిల్లల్ని ఈ టీచర్ గారు చూసుకోగలుగుతారు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ఈ కార్యక్రమం కోసము ఎన్నుకోబడిన పాఠశాలలన్నీ కూడా 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఆప్షన్ 1 ఇటినరెంట్ బోధనా నమూనా, ఆప్షన్ 2 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 3 డ్యూయల్ టీచింగ్ నమూనా, ఆప్షన్ 4 దూర అభ్యాస నమూనా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇటినరెంట్ బోధనా నమూనా. ఇది కూడా రిసోర్స్ నమూనా లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఇటినరెంట్ బోధకుడు ఉంటాడు, ఆయన్ని మనం సంచార ఉపాధ్యాయుడు అని కూడా అంటాము. ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ తీసుకొని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధిస్తూ ఉంటాడు. ఈయన సంచరిస్తూ వేరే ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు సంచరిస్తూ ఆ పిల్లలకు బోధన అనేది చేస్తూ ఉంటాడు, గమనించాలి. కాబట్టి ఆ రకంగా సంచారం చేయాలి అనుకుంటే గనక ఆ పాఠశాలన్నీ కూడా దగ్గరగా ఉండాలి. కాబట్టి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఈ నమూనాలో ఉపాధ్యాయుడు బోధనా సామాగ్రిని ఉపయోగించి రెగ్యులర్ బాధ్యతతో పాటు వికలాంగులైన పిల్లలకు కూడా బోధన చేస్తాడు. ఆప్షన్ 1 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 3 ఇటినరెంట్ బోధన నమూనా, ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఈ డ్యూయల్ టీచింగ్ నమూనాలో కనుక చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయుడు ఉండడు. ఆ పాఠశాలలో కనుక చూసుకుంటే రెగ్యులర్ ఉపాధ్యాయుడే ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈయన బోధన చేస్తూ ఉంటాడు. కాబట్టి రెగ్యులర్గా ఇప్పుడు సాధారణ పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కూడా బోధన చేస్తాడు. కాబట్టి ఇది డ్యూయల్ టీచింగ్ నమూనాకు సంబంధించింది. తర్వాత 8వ క్వశ్చన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సాధారణ పిల్లలతోనే కలిపి బోధించే లక్ష్యంతో ఏర్పాటు చేయనిది ఏది? ఆప్షన్ 1 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 3 ఇటినరెంట్ బోధనా నమూనా, ఆప్షన్ 4 డ్యూయల్ టీచింగ్ నమూనా. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. ఎందుకో మనము నెక్స్ట్ క్వశ్చన్లో క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్లో లేనిది ఏది? ఆప్షన్ 1 ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ఆప్షన్ 2 హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, ఆప్షన్ 3 దూర అభ్యసన నమూనా, ఆప్షన్ 4 రిసోర్స్ నమూనా. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రిసోర్స్ నమూనా అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రిసోర్స్ నమూనా, అదేవిధంగా ఇటినరెంట్ బోధనా నమూనా, అదేవిధంగా డ్యూయల్ టీచింగ్ నమూనా ఇవన్నీ ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని కూడా సాధారణంగా ఉన్నటువంటి పిల్లలతో పాటే కలిపి ఆ సాధారణమైనటువంటి పాఠశాలనే బోధన చేయడం అనేది ఈ 3 నమూనాలకు సంబంధించినటువంటిది. ఆ రకమైనటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ 3 నమూనాలేమో రిసోర్స్ నమూనా, ఇటినరెంట్ బోధన నమూనా, తర్వాత డ్యూయల్ టీచింగ్ నమూనా. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఏ ఒక్కరిని కూడా విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, అదేవిధంగా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, అదేవిధంగా దూర అభ్యాస నమూనా. ఇక్కడ ఆల్టర్నేటివ్ స్కూల్లో కనుక చూసుకుంటే ప్రత్యేక అవసరాలైనటువంటి విద్యార్థులకు కనుక చూసుకుంటే వారి యొక్క అవసరాల మేరకు అవసరాలను తీర్చడానికి రాత్రి పాఠశాలలు కానీ సాయంత్రం పాఠశాలను ఏర్పాటు చేసి వారి యొక్క ఆర్థిక అవసరాలని కానీ అదేవిధంగా విద్యా అవసరాలను కానీ తీర్చేటువంటి నమూనా ఏంటి అంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషను. ఇక్కడ మనకు పాఠశాలకు రాలేనటువంటి విద్యార్థుల దగ్గరికి విద్యను అందించడానికి ఉపాధ్యాయుడే వారి ఇంటికి వెళ్ళి బోధన చేసేటువంటి పద్ధతి ఏంటి అంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. ఈ పద్ధతి అనేది ఎవరికి ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి అంగవైకల్యం ఉన్న వారికి ఈ రకమైనటువంటి పద్ధతి అనేది ఉపయోగపడుతుంది, గమనించాలి. అదేవిధంగా దూర అభ్యసన నమూనా, నియత విద్యను అందరూ పొందలేకపోవచ్చండి. ఇక్కడ అంగవైకల్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ చూసుకుంటే స్కూల్స్కి రావాలి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే మనకు దూర అభ్యసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, దాని తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా మన కరస్పాండెంట్ కోర్సులు అనేటివి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంటి వద్దనే ఉండి దూర విద్యా విధానంలో కోర్సులను కంప్లీట్ చేయడానికి ఈ రకమైనటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరిని విద్యా పరిధి నుంచి తప్పించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మోడల్స్ ఏమో ఇవి 3. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బోధించేటువంటి పద్ధతులు ఏంటి అంటే ఇవి 3 గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి విద్య అనేది మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని తెలియజేసినటువంటి కమిషన్ ఏది? ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 కొటారి కమిషన్, ఆప్షన్ 3 డాక్టర్ యశ్పాల్ కమిషన్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కొటారి కమిషన్. దీని యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే 1964 నుంచి 66. తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను డజను రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డన్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 ప్లాండర్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డన్ అండి. ఇక్కడ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువుల్ని డజను రకాలుగా అంటే 12 రకాలుగా వర్గీకరించారు. డజను డన్ను, డజను డన్ను ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఆ రకమైనటువంటి 12 రకాల్లో కనుక చూసుకుంటే మానసిక సంయోజనం లోపించిన వారు, భావోద్వేగ సంయోజనం లోపించిన వారు, పూర్తి వినికిడి లోపం కలిగేవారు, అదేవిధంగా పాక్షిక దృష్టి లోపం కలవారు, ఈ రకమైనటువంటి 12 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అంటే డన్. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి వైవిధ్యం కలిగినటువంటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేయాల్సినది. ఆప్షన్ 1 ఒకే రీతిలో బోధనను ఉపయోగించాలి, ఆప్షన్ 2 వారి ఇష్టానుసారం వారిని అభ్యసించనివ్వాలి, ఆప్షన్ 3 సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన వారి స్థాయికి తగిన రీతిలో జరపాలి, ఆప్షన్ 4 వైయక్తిక అభ్యసన వ్యూహాలు వినియోగించాలి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన వారి స్థాయికి తగిన రీతిలో ఉండాలి. ప్రతిభావంతులు ఉంటారు, సాధారణ విద్యార్థులు ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే సాధారణ విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రమే బోధన జరిపితే మనకు ఇక్కడ చూసుకుంటే బోధన అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్, అభ్యసన వైకల్యం అనేది ఒక స్థిరమైన అవస్థ, ఒక చంచలమైనటువంటి అవస్థ, ఒక నివారించాల్సినటువంటి అవసరం లేని అవస్థ. ఆప్షన్ 4, సరైన సాధనాలు ప్రవేశపెట్టినను మెరుగుపడనటువంటిది. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఇది ఒక చంచలమైనటువంటి అవస్థ అండి. ఇక్కడ ఇది వినటము, మాట్లాడటము, చదవటము, రాయటము, సంఖ్యాభావనలు అవగాహన చేసుకోలేకపోవడాన్ని మనం ఏమంటాము అంటే అభ్యసన వైకల్యము అంటాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి, ఒక సమ్మిళిత పాఠశాల అనగా ఆప్షన్ 1, విద్యార్థుల సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసన ఫలితాలను మెరుగుపరచుటకు కట్టుబడి ఉంటుంది. ఆప్షన్ 2, విద్యార్థుల సామర్థ్యాల పరంగా విభజించి ప్రత్యేక సామర్థ్యాల పిల్లలకు ఎక్కువ కష్టంతో కూడిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆప్షన్ 3, కేవలం ప్రత్యేక సామర్థ్యాలు గల పిల్లలు అభ్యసనాన్ని మెరుగుపరచుటకు కట్టుబడి ఉంటుంది. ఆప్షన్ 4, పిల్లల వైకల్యాన్ని బట్టి వారి అభ్యసన అవసరాలను నిర్ధారిస్తుంది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, సమ్మిళిత విద్య అంటే ఆల్రెడీ మొదట్లోనే నేర్చుకున్నాం. ఏ రంగాల్లోనైనా బలాలు బలహీనలతో అదేవిధంగా వారి యొక్క అంగవైకల్య ఈ రకమైనటువంటి అన్ని అంశాలతో సంబంధం లేకుండా అందరినీ విద్యలో భాగస్వామ్యం చేయడానికి ఉపయోగపడేటువంటి పాఠశాల ఏదైతే ఉందో అంటే అదే సమ్మిళిత పాఠశాల. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసన ఫలితాలను మెరుగుపరచుటకు కట్టుబడి ఉండేదే సమ్మిళిత పాఠశాల. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు ఎవరు? ఆప్షన్ 1, 25 కంటే 25 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 2, 30 నుంచి 49 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 3, 50 నుంచి 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు. ఆప్షన్ 4, ఏదీ కాదు. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3, 50 నుంచి 69 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని ఏమంటారు అంటే ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు లేదా స్వల్ప బుద్ధిమాంద్యత అంటారు. 25 లోపు మనకి ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధి ఉన్న వాళ్ళని మనం ఏమంటాము అంటే రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు లేదా అతి తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత 30 నుంచి 49 లోపు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని ఏమంటాము అంటే శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత అంటారు, గమనించాలి, లేదా మిత స్థాయి బుద్ధిమాంద్యత అంటారు. దీని నుంచి ప్రతిసారి క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చాలా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకోవాలి. తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక్కడ లైవ్ చార్ట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజు ప్రశ్న వచ్చేసి పర్సనల్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995 అమల్లోకి వచ్చినది ఎప్పుడు? దీని యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ప్రత్యేక అవసరాలు గల శిశువు యొక్క విద్యలో కనుక చూసుకుంటే మానసిక వైకల్యము అదేవిధంగా అభ్యసన వైకల్యం అనేటువంటి ఈ 2 అంశాలపైన రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నేను చేసేటువంటి వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, గమనించాలి.
అదేవిధంగా లైవ్ చాట్లో కూడా చాలామంది ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లైవ్ చాట్ అనేది రావట్లేదు అంటున్నారండి. ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయరాదండి. మీకు ఎప్పుడైతే లైవ్ టైం అనేది ఉంటుంది కదా 7 to ఈ వీడియో యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందో అంతవరకు, అప్పటి వరకు మాత్రమే మీరు లైవ్ చాట్లో చాట్ చేయగలుగుతారు. తర్వాత లైవ్ చాట్లో చాట్ చేయలేరు, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.